నా వచ్చింది మన అక్క వచ్చింది ఎవరు మణిరత్నం శ్యామల గారి దిక్కు మైకులు మళ్ళీ ఇచ్చినారయ్యా. చెప్పు చెప్పు చెప్పుమా. కుప్పం అప్పులు అప్పారావు అంట. మన అన్న ఎవరు? మన జగనన్న ఎవరు? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినాడు? ఎవడమ్మా మొగుడు సొమ్ములు తెచ్చినాడమ్మా? ఎవడు కట్టాలి ఇప్పుడు ఆ డబ్బులు? నీకేమే, నువ్వు తెలంగాణలో ఉంటావు, ప్రెస్ మీట్ అంటే వస్తావు, ఈడ ప్రెస్ మీట్ పెడతావు, మళ్ళా పోతావు, మేము చస్తావు ఇక్కడ కట్టుకోలేక. లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాడు. అమ్మ మొగుడు అంట మన మన అన్నే లక్షల కోట్ల రూపాయలు తెచ్చినాడమ్మా. అప్పులు అప్పారావు అంట. కుప్పం వాయమ్మ, నీకు మణిరత్నం శ్యామల, డాలర్ శ్యామల అని పెట్టారు నీకు కూడా పేర్లు. వాటి గురించి కూడా ఎవరో ఆలోచన చేసుకుంటే బాగుంటావు. చెప్పు. మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు. అంటే ఈ పేర్లతో నేను మాట్లాడితే నన్ను పెద్ద బబ్బుని అనుకుంటారని అనుకుంటావేమో. నువ్వు పెద్ద ఆవులే పౌరంబోకు అని అందరికీ తెలుసు. ఈ పౌరంబోకు మాటలు ఎందుకు? శ్రీమూర్తులందరూ గమనించండి, నేనేమీ తప్పుగా మాట్లాడటంలే ఇక్కడ. ఈ పౌరంబోకు మాటలు ఎందుకు అంట నేను. ముందుగా వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పండి, వంగలపూడి అంతే గారు అని చెప్పండి. ముందు పక్కన రెండు తగిలిటం ఎందుకు అంటే నీకు తగిలించినారు, నేను డాలర్ సేవల అంటారు, మణిరత్నం సేవల అంటారు నన్ను. మరి అందరినీ తగిలియాలంటే ఆడవుతుంది, అందరికి తగిలియాలంటే ఒప్పుకోరు కదా, తడతారు ఎవరో ఒకరు గట్టిగా. జాగ్రత్త. చెప్పు. అలాగే మన పిపిపి పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలపం గారు, మన పేపర్ లీకేష్ నారా లోకేష్ గారు. నీకు సినిమాలు లేవు, ఏ పొద్దు లేదు, ఏదో ఒక రకంగా జరగద్ది. ఏదో ఒక రకంగా ఎట జరగద్దంటే సరే, అది నీకు తెలుసు, జరిగే వాళ్ళకి తెలుసు, జరిపించే వాళ్ళకి తెలుసు. నేనేం తప్పుగా నిన్నేం మాట్లాడటంలే. నువ్వు మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి ఆ శివరాజ్ అంటారా అవన్నీ వద్దు. నువ్వు రాజకీయంగా విమర్శ చెయ్యి. పెద్ద పెద్దోళ్ళు అంటే ఇప్పుడు రజనీకి ఎట్టపోయిందాడా, మన పార్టీలో రజనీకి బ్రహ్మాండంగా నీకన్నా మించి మాట్లాడేది గతంలో. అదేవిధంగా మన రోజా గారు మామూలుగా మాట్లాడేది కాదు, ఒక రకంగా. అసలు రోజా ప్రెస్ మీట్ వచ్చిందంటే కన్ను ఆరపకుండా చూసేవాళ్ళు గతంలో. మరి అటాటోళ్ళు కూడా ఈరోజు పక్కన పెట్టి నిన్ను పంపించారంటే ఎందుకో నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే వాళ్ళు పరిస్థితులు బాగా లేవు. ఏంది ఫలితాలు అంతా ఆశాజనకంగా లేవు. నువ్వేదో వచ్చి మాట్లాడుతున్నావు, బాగానే ఉన్నది. విమర్శ చేయి, మాట్లాడు. ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిద్దాం. ఈ మొదలే నేను కూడా ప్రశ్నిస్తానే ఉన్నా ప్రతిరోజు. మరి ప్రశ్నించే వరకు బాగుండాల. మరి ఆ పేర్లు ఏందో, ఆ కథ ఏందో, వాటి వ్యవహారాలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా పొరుగు పడేటువంటి. నీకేదో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మీరు ఛార్జీలకు గడీరు, ఇబ్బంది పడతావు. జాగ్రత్త. చెప్పు. అసలు ఏంటో అర్థం కాదు కానీ మేము ఆఫీస్ లో కూర్చొని టీవీ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్ లో చూసామన్నమాట. ఏంటి 200 మీటర్ల దూరంలో ఉన్నాము, అసలు సవాల్ విసురుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న పెట్టి అడిగిన సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీకు సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, ఫ్యాక్టర్స్ లో పెట్టుకోవడానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? ఏమి జగన్మోహన్ రెడ్డికి ఏమో సవాల్ ఎందుకు విసరకూడదు? ఏం పెద్ద ఐటమ్ అనే, లేకంటే ఆయనకు వచ్చినంత ఇంగ్లీష్ ఎవరికి రాదు, ఆయన ఇంగ్లీషులో మాట్లాడితే దీనికి అందరూ పారిపోతారనే, లేకంటే ఆయనకుండే అంత విషయ పరిజ్ఞానం ఎవరికి లేదనే, ఆయనకుండే తెలివితేటలు ఎవరికి లేవనే, ఆయన లండన్ మాత్రలు తిన్నట్టు ఎవరు తినరనే, లండన్ మాత్రలు తిని బ్రహ్మాండంగా ఆయనకి తెలివి వచ్చిందనే. ఎందుకు విసరకూడదు అంట? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆడినావో తెలీదు, ఏ ప్రోగ్రాములు చేస్తా ఉన్నావో తెలీదు, ఏ సినిమా ఫంక్షన్లో ఉన్నావో తెలీదు. మరి ఈరోజు అధికారం కోల్పోయిందంటే నీలాంటి వాళ్ళు రావడం వల్ల కూడా అనుకో. ఎందుకంటే పిఠాపురంలో వంగా గీతా గారు గెలుస్తాం, నెక్కసిస్తాం, పొడుస్తాం అని చెప్పి మనం చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే మనకు అది బాగా మిడదబ్బే పడింది. మనకు ఆ రోజుల్లో నుంచి మనం చించుతాం, పొడుస్తాం అనుకున్నాం. మరి ఇంక సినిమా దిక్కుపోతే ఎవడు దేకేవాడు లేడు, ఎవడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రామ్మా నువ్వు యాంకర్గా మేము ఎంత ఇస్తామనేవాడు లేడు. గతంలో నువ్వు డిమాండ్ చేసేదానివి, ఇప్పుడు నువ్వు డిమాండ్ చేయాల్సి వస్తుంది నాకు ఒక అవకాశం ఏంట్రా స్వామి అని. సరే, ఆ పరిస్థితి ఇచ్చేదానికి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే మనం చేసినటువంటి పనులు అట్లున్నాయి. మనదేమో రోంత చరిత్ర, రోంత కథ కాదు. మరి అదేవిధంగా చూసుకుంటే చాలా ఇబ్బంది పడతావు రాబోయే రోజుల్లో. ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఏదో ఇస్తారు, మనం వచ్చాము, మాట్లాడుతున్నాం, పోతున్నాం అనుకుంటున్నావు. నీకన్నా ముందు పనిచేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఏం ఒక రకంగా చేయలే, ఎగిరెగిరి చేశారు. ఫ్లైట్లో వచ్చి మరీ చేశారు. నువ్వు కూడా ఫ్లైట్గా వచ్చినావు కానంటే వాళ్ళు టికెట్ పెట్టాలంటున్నావు. అదే బాధేడా.
నీది నువ్వు పెట్టుకోకపోతే బాగానే ఉంటుంది. ఎంతసేపు అని పక్కనోడు పెడతాడు టికెట్లో. సరే ఏది ఏమైనప్పటికీ నీకు కొత్తగా ఉన్నది, ఆ కొత్తదనంతో నీకేం అర్థం కావడంలా ఒకరోజు చూసుకొని పోతే బాగుంటుంది, ఎందుకైనా మేలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో 11 నుంచి మనం కొట్టాలంటే ఒకరు బరువుగానే ఉంటుంది. ఆ ఉన్నప్పటికీ నువ్వు మాత్రం ఒకరవ జాగ్రత్తగా నోరు ఒకరవ విమర్శ బ్రహ్మాండంగా చేద్దాం. విమర్శలు ఏమన్నది ఏమవుద్ది విమర్శలు చేస్తే. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, మనం కూడా నిలదీద్దాం. మనం ఉండేది ఎందుకు నిలదీసి పైగే మనం కూడా మనం హైదరాబాద్ నుంచి వచ్చింది నిలదీద్దామనే కదా. మరి గట్టిగానే నిలదీద్దాం, మరి గట్టిగానే ముందుకు పోదాం, పోరాడదాం. కానీ ఏదైతే వాళ్ళ పేర్లు ఉన్నాయో వాటితోనే మనం పిలుద్దాం. మనకు వెనక ముందు తాకలు అతికించినామంటే మనకు కూడా డాలర్ అని, మణిరత్నం అని రకరకాలైనటువంటి పేర్లు మనకు కూడా ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళు ఉపయోగించారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ మన పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరి అదేవిధంగా మరి అన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మహిళలకు గౌరవం, మహిళలకు రక్షణ, మహిళలకు భద్రత ఉన్నిందనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.